నమస్కారం బాబా. నమస్కారం తల్లి. యాక్చువల్గా ఇది అన్ని ఛానల్స్లో చాలామంది తరచుగా గత కొద్ది మాసాలుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ అంశంలో భాగము. అయితే ఈ అంశము ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అనవసరమైన, కొందరు మాత్రం అవసరంగా భావించి పట్టించుకుంటున్నారు కాబట్టి వారికి కొన్ని తెలియజెప్పడం ధర్మంగా భావించి ఆ అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఏమిటి అంటే, లేడీ అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి ఒక అమ్మాయి శిశురాలిగా వెళ్ళి జాయిన్ అయ్యారు. ఆ రకంగా వాళ్ళిద్దరూ కలిసి ముందు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆ తీర్థయాత్ర సందర్శనం జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు చాలా మనోవేదనకు గురయ్యి, మా అమ్మాయి మాకు కావాలి, ఆయన ఏదో వశీకరణ ఇంకేదో పూజలు చేశాడు, ఏవో లేహ్యాలు పూశాడు, ఆయన వెనకాల పడి వెళ్ళిపోయింది, మా అమ్మాయి మాకు కావాలి అంటూ వాళ్ళు రకరకాలుగా రోధిస్తూ అనేక ఛానల్స్లో వాళ్ళ బాధని వెళ్ళగక్కుకుంటున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఆ అమ్మాయి రిటర్న్గా మాకు రాసిచ్చి వెళ్ళింది, అంచేత మేము ఈ విషయంలో ఏమీ చేయలేము అని చెప్పడము. దాంతో దిక్కుతోచక వాళ్ళు ఈ ఛానల్స్ని ఆశ్రయించి వాళ్ళ బాధను చెప్పుకుని, ఆ క్రమంలోనే ఆ పిల్ల ఎక్కడ ఉంది అనేది వెతుక్కుంటూ వెళ్ళి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంగా వాళ్ళు నిన్న అర్ధరాత్రి ఒక గుజరాత్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళు చూసి అక్కడ అఘోరి మాత దగ్గర నుంచి బయటికి రమ్మని పిలిచి, మేము మా అమ్మాయిని తీసుకుపోతున్నా అని చెప్పి తీసుకువెళ్ళిపోవడం. అప్పుడు ఆ సందర్భంలో అఘోరి మాత వచ్చి చాలా ఓపెన్గా ఆ అమ్మాయిని వాళ్ళ బ్రదర్స్ వచ్చి తీసుకువెడుతున్నారు, ఇక మీదట ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా నాకు ఎటువంటి సంబంధము ఉండదు అని స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి ఆడపిల్లలకు ఎడ్యుకేటెడ్ అయ్యుండి మంచి వయసులో ఉండి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని అందరికీ తెలుసు, కానీ ఆ పిల్లకి తెలియలేదు కాబట్టి వెళ్ళిపోయింది. అటువంటి వాళ్ళు యువత చెడుతో అవపట్టకుండా, రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా, ఒకవేళ అలా విద్యలు నేర్చుకోవాలి అంటే ప్రాపర్గా ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఏ రకంగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ధర్మము అనేది చెప్పండి బాబా. ముందుగా అంటే మనసులో మాట అమ్మ, మంచి కృతజ్ఞతా స్వభావం మీది. మీరు వేసిన ప్రశ్న అమ్మ ఇట్స్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ప్రశ్న. అది చాలా యాంకర్స్ని చూస్తూ ఉంటాము, అఘోరిని లేపకపోయింది అని వదిలేస్తారు ఒక వార్డ్ అంతే, మిగతాదంతా ఎలా లేపకపోయారో నేను చెప్పాలి. మళ్ళీ అఘోరిని పెళ్లి చేసుకున్నారో మీ అభిప్రాయం అనేస్తారు, ఎలా పెళ్లి చేసుకున్నారో నేను చెప్పాలి. కానీ ఒక ప్రశ్న, ఒక గురు సాధకుడు వేసే ప్రశ్నలోనే జవాబు అంతరార్థంతో పాటు వేశారు మీరు. దానికి చాలా కృతజ్ఞత ఉండమ్మా. ఎందుకంటే మీరు ఇక్కడ కించపరిచే ప్రశ్న వేయలేరు, జవాబుతో కూడి ప్రశ్న వేశారు. అంటే ఇక్కడ ప్రశ్ననే వెతికి జవాబు తీయాల్సిన అవసరం. సాధకులకి మధ్య వ్యత్యాసం ఎలా వస్తుంది మీరు అన్న ప్రశ్నలో? జవాబు రాకూడదు, ఇక్కడ పరిష్కారం రావాలి. జవాబు వస్తే ఒక ఫుల్ స్టాప్ అంతే. పరిష్కారం ఏమవుతుందంటే ఆ సమస్య అంతా వేరే వాళ్ళకు వచ్చిన మనకి ఒక ఐడియాలజీ అంటే ఒక జ్ఞాన సంపద కనబడుతుంది. ముఖ్యంగా వర్షిని మొదటి రోజు వెళ్ళినప్పుడే నేను బిగ్ టీవీలో ఏం చెప్పినంటే అమ్మా, ఆ అమ్మాయి 10 రోజుల్లోపు తిరుగుతుంది, ఎనికి తిరగబడే అవకాశాలు, తిరిగి వచ్చే అవకాశం ఉంది అన్న. దాన్ని కొంతమంది అడిగారు, ఎలా వస్తుంది గురువు గారు అని అంటే, తల్లిదండ్రుల అనుమతి లేనిది శివుడు కూడా శిక్షలు వేయకూడదు. శివుడు ఆత్మబంధువు, శరీర బంధువు కాదు. కాబట్టి నీ శరీరం నుంచి పుట్టిన తర్వాత, ఒక బిడ్డను జన్మించిన తర్వాత శివుడు ఆ బిడ్డను తీసుకుపోయే హక్కు లేదు. మీరు గమనించండి, బిడ్డ చనిపోయినాక ఆత్మను తీసుకుపోయే హక్కు ఉంది ఆయనకి. అందుకే ఆయన శ్మశాన వాటికలో కూర్చుంటాడు. అంటే శరీరం ధర్మం వైపు ఉండి పుణ్యం వైపు ఉంటేనేమో ఒక రూట్లో తీసుకెళ్తాడు, అధర్మం వైపు పడినది అదొక రూట్ తీసుకెళ్తాడు. ఇదంతా వేరు తల్లి. అంటే కొంచెం లోపటికి పోయే మాటలు.
శ్రీవర్షిని ఆ తల్లి, ఉమ్, ఆ బుజ్జ తల్లికి ఉమ్, ఆ చెప్పాల్సిన విషయం ఏంటంటే అమ్మా, తల్లిదండ్రులను మెప్పించలేని నీవు అఘోర విద్యని ఎలా నేర్చుకోగలవు? అఘోర విద్య అని అంటే ఏమన్నా పులిహోరనా? ఎంత అది మన గెలిచి రచ్చ దద్దోజనమా? గెలవాలి. ఏదో ఇలా ఇలా వేసి వేపేసేసి స్టవ్ పెట్టేసి వచ్చేసేదా? ఎంత కఠినమైన విద్య. 12 నుంచి 10, 20 ఏళ్ళు 20 సాధన ఏళ్ళు చేస్తారు. 30 ఏళ్ళ సాధనలో కూడా ఇప్పటికీ చిటికెల పడిపోతున్నారు మంత్ర ఉచ్చారణలో. సమస్య వస్తే ఆ సమస్య ఎలా తెలుసుకోవాలి, ఆ సమస్య పరిష్కారం ఎలా చేయాలి, ధర్మమైందా న్యాయమైందా, ధర్మం అయితేనేమో పరమాత్ముడు మనల్ని మెచ్చుతాడా మెచ్చడా, వీడు స్వార్థంతో వచ్చాడా స్వార్థం లేకుండా వచ్చాడా, అవతల వ్యక్తి మంచోడా చెడ్డోడా అని ఎన్ని ప్రశ్నలతో ఉన్న ఆ సాధన అంత సులభంగా రాదు. రెండో విషయం, ఎల్లూరి శ్రీనివాస్ అఘోర కాదు, ఉమ్, నేను ముమ్మాటికి ఒప్పుకుంటా విషయం. అయినా సాధకుడు మాత్రమే, ఉమ్, అఘోర సాధనలో తిరుగుతున్నాడు. ఉమ్, సాధకుడు అని నేను ఎందుకు చెప్తానంటే అమ్మా, ఉమ్, ఒక సాధు సంతులందరికీ ఈ దేహం వేసుకొని ఏ పూజ పురస్కారాలకు పోవాలన్నా కూడా హక్కు ఉంది మనకి. ఉమ్, కానీ నేను రుజువు చేయబడాలి అని అంటే నాకు ఒక క్షేత్రం కావాలి. ఉమ్. ఒక క్షేత్రంలో నేను రుజువు అయితేనే ఐఎమ్ రిజిస్టర్డ్ పర్సనాలిటీ, అవును. అదర్వైజ్ ఐఎమ్ ఓన్లీ ద పర్సనాలిటీ. అవును, మీరు పిహెచ్డి చేశారు కానీ యూనివర్సిటీ మీకు పేరు డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉండాలి కదా. ఆ. ఆర్ యు ఇన్ కేయు, ఆర్ యు ఇన్ ఓయు, ఆర్ యు ఇన్ వేరెవర్ యు ఆర్. లేకపోతే నేను పిహెచ్డి చేసి అంటే ఎలా పిహెచ్డి తెలుస్తుంది? చేసేది అయిపోయిందా? ఇప్పుడు గుణగణాలు కనబడాలి కదా. ఉమ్, ఈ వర్షిణి అమ్మ తల్లిదండ్రులు ఏడుపు అనేది ఆవిడకు మొదట తగిలిన పెద్ద విపత్తు. ఉమ్, వాళ్ళకు చూడండి, ఉమ్, ఈ అమ్మ వర్షిని పోయి ఎస్పీ దగ్గర కంప్లైంట్ పెట్టింది. ఒక విధంగా నేను ఇష్టంగా పోతున్నాను లెటర్ రాసింది. ఉమ్, కానీ ఆ లెటర్ ఎందుకు వ్యాలిడ్ కాలేకపోయిందంటే, ఉమ్, తల్లిదండ్రులు బిడ్డని తెచ్చుకునే హక్కు ఉంది. ఉమ్, మరి ఈ అమ్మాయిని తెచ్చుకునే హక్కులు పోలీస్ అధికారులు ఎందుకు అడ్డుకోవద్దంటే, ఉమ్, వాళ్ళందరూ కృతజ్ఞత కూడా చెప్పాలి. ఎందుకంటే అమ్మా, ఉమ్, ఈయన పోయినది అర్థం పర్థం లేని ఒక ప్రయాణం. ఉమ్, ఇప్పుడు సాధకుడు క్షేత్రంలో ఉండాలి, సాధకుడు ఒక గుడిలో ఉండాలి, సాధకుడు ఒక దగ్గర ఉండాల్సిన ఆ నియమం తప్పేసరికి ఏమైపోయిందంటే, ఈరోజు ఎల్లూరి శ్రీనివాస్ బాధని వ్యక్తపరుస్తున్నాడు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఆ రోజు ఏమన్నాడు, నాకు సంబంధం ఉంది, నేను సాధన చేస్తా అన్నావు కదా. మరి తల్లిదండ్రులు మెప్పించకపోతే, తల్లిదండ్రులు మెప్పించకపోతే మరి ఈరోజు నీ మాటకు విలువ పోయిందా లేదా? ఇలాంటిది జరుగుతుందని నేను 10 రోజుల క్రితం చెప్పిన విషయం ఏంది? అలా కాదమ్మా, 10 రోజులు తిరగనియండి, మళ్ళీ ఇంటికి చేరుతుంది అని అన్నాం. పరమాత్ముడు దయదల్లో చేరింది. ఎలా నేను చేరింది? ఒక ప్రోగ్రామ్ లో చెప్పారు, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మా, తల్లిదండ్రులకి ముఖ్యంగా పరమాత్ముడు తోడై ఉన్నాడు. ఎస్, ఎలా తోడై ఉన్నాడు అని అంటే, మరి వాళ్ళు ఒక పురుషుడితో వెళ్ళిందా? వెళ్ళలేదు. లేదు ఒక గురువుతో వెళ్ళిందా? ఎక్కడికి పోయిందో తెలియదు. 4 రోజులు 5 రోజులు ఉన్నాడు. ఇప్పుడు ఒక విధంగా ఇలా వెళ్ళాడు అని అంటే, మరి తల్లిదండ్రులంతా వాంగ్మూలం ఇవ్వకపోతే, ఒక విట్నెస్ ప్రూఫ్ ఇవ్వకపోతే ఏ సాధన చేయనీకి రాదు. ఇదంతా వర్షిని. మొత్తానికి పరమాత్ముడు దేవల ఇంటికి చేరింది. ఆ అమ్మాయి మనసు మారాలని కోరుకుంటున్నా. రెండో విషయం వచ్చేసి, ఒక సాధన నేర్చుకోవాలి, ముఖ్యంగా అఘోరా సాధన అంటే అమ్మ కాశీ క్షేత్రంకి వెళ్ళాలి ఫస్ట్. అక్కడ ఏంటంటే హెడ్ ఆఫీస్ అది. కాశీ క్షేత్రంలోనే కొన్ని అఖాడాలు ఉన్నాయి. ఆ అఖాడాలలో వాళ్ళు ఏం చేస్తారంటే, కాశీ అంటే ఉత్తరప్రదేశ్, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, అక్కడ ఉన్న అఖాడాలలో ఉదాసీన అఖాడా ఉంది. ఉదాసీన అఖాడా వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని మొదట ఈ అమ్మాయికి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఈ అమ్మాయికి మహిళా అఖాడా ఉంది అక్కడ. ఓకే, మహిళల ద్వారా శిక్షించాలి. మహిళా ద్వారా శిక్షించాలి అంటే కూడా పేరెంట్స్ శిక్షణ. ఈ శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి? ఈ మహిళా శిక్షణ ఈ అమ్మాయి అర్హురాలా కాదా? అది ముందు పరీక్ష. ఇప్పుడు వీధిలోకి వెళ్ళి భౌతి భిక్షాందేహి అని అడగగలుగుతుందా? అడిగింది పెట్టింది తినగలుగుతుందా? అది తినేసి వచ్చేసి అక్కడ సాధనలో కూర్చోగలుగుతుందా? చితాభస్మాన్ని రాసుకోగలుగుతుందా? ఈ రుద్రాక్షలన్నీ వేసుకోగలుగుతుందా? ఇన్ని నియమాలు దాటకుండా, ఇన్ని నియమాలు లేకుండా నీకు జస్టిఫికేషన్ ఎవరు ఇవ్వాలి అంటే కాశీలో ఇవ్వాలి. అక్కడ నుంచే నీకు విద్యా సాధన. ఇప్పుడు చాలా మంది యువకులు మేము సాధన నేర్చుకుంటాం అని నాతో కూడా చెప్తే నేనేమన్నా అంటే, సాధన నేర్చుకోవడం పెద్ద గొప్ప పని కాదు, కానీ సాధనని పాటించడమే గొప్ప పని. ఇప్పుడు మంత్రం వచ్చిన వాళ్ళందరూ గురువులా తల్లి కాదు, లేదు, అందరికి వస్తాయి. ఈ రోజుల్లో నేను చెప్తున్నా, నాకు తెలుసమ్మా, నేను ఒక 200-300 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అనర్గళంగా లలితా సహస్రనామాలు, శ్రీరాముడి చరిత్ర చెప్పేస్తారు, సుందరాకాండ చెప్పేస్తారు, తర్వాత విష్ణు సహస్రనామాలు చెప్పేస్తారు, వీళ్ళు మణిద్వీప వర్ణన చెప్పేస్తారు, బుకిష్ నాలెడ్జ్ చదువుకొని చెప్పేస్తారు. మరి వాళ్ళందరూ గురువులు కాలేరుగా. గురువులు ఎవరు కావాలంటే పరమాత్ముడి ఆజ్ఞ ద్వారానే కావాలి. అందుకని ఓ సాధన లక్ష్యం అనేటిదంతా ఊరికే అనుకుంటే రాదు. పరమాత్ముడు నిన్ను ఎత్తుకొని చేర్చుకుంటాడు. వీళ్ళందరూ కూడా తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధన సులభమైనది. ఈ రోజుల్లో స్త్రీలు లేరు, పురుషులంటే కొంతమంది వెళ్ళారు. ఆ సాధన ఇప్పుడు తగ్గింది.
కుంభమేళకు వచ్చారు సాధువులంతా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళో ఎవరికి తెలియదు. ఈ వర్షిణి అమ్మ చేసిన పొరపాటల్లా అమ్మా నాన్నని మెప్పించకుండా రాకూడదు. గణేశుడు అంతటి వాళ్ళకే తల్లిదండ్రుల చుట్టూ తిరిగే భాగ్యం దొరికింది. ఆయన గారు లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు చేస్తే తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన అందుకు ఆయనకి పరమశివుడు ఏం చేశాడు, నా వారసత్వంలో నాకంటే ముందు నీకే పూజ అందుతుంది అని ఒక వరం ఇచ్చాడు. అంటే గొప్ప పనికి అదొక బిరుదు. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ వెళ్ళిన ప్రయాణం ఆయన ఒక్కడు కాబట్టి వెళ్ళగలుగుతాడు తల్లి. కానీ ఒక అమ్మాయి యుక్త వయసులో ఉండి కొంచెం చదువు సంస్కారాలు చూడడానికి ముచ్చటగా బంగారామోలే ఉండేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఆకతాయిలకి కన్ను పడే అవకాశాలే ఎక్కువ. ఓపెన్గా చెప్పాలంటే అమ్మా, నిన్నగాక మన నాగర్ కర్నూల్లో 7 ఒక అమ్మాయి రాత్రి మూత్రశాలకు పోతే తీసుకెళ్లి అది చేశారు కదా, మూత్రశాలకి ఆవిడ గారు నిద్రాహారాలు చేస్తున్నది, గుడికి వచ్చిందంట, మొక్కుందని పడుకుంది. 2 గంటలకు ఆవిడ గారికి మూత్రం పోవాలని లేకపోతే ఆవిడ కొంచెం పోయింది బయటికి. పోయేసరికి ఒకడు గమనించి మిగతా 7 మందిని పిలిచి ఆ అమ్మాయిని అక్కడ ఉన్న రూమ్లోని బంధించి పొద్దున్న 4:30-5 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు బలాత్కారాలు చేశారు. ఎంత టెంపుల్ లక్షణ లేదు. నేను సాధుని, నేను ధర్మంగా చెప్పే విషయం ఏంటంటే ఆ బిడ్డ విషయం నాకు భయం అయింది అక్కడ. ఎందుకంటే ఎల్లూరు శ్రీనివాస్ ఎంతమందిని ఆపుతాడు, ఎంతమందిని అడ్డుకోగలడమ్మా. కాబట్టి ఏంటంటే ఆ బిడ్డ పరమాత్ముడి దయ వల్ల వెళ్ళింది. మనం వీలైతే అక్కడ చాలా మందికి అన్ని విషయాలు వివరణలు చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించేసి అమ్మాయి సాధన పోవాలంటే తల్లిదండ్రులు ఒప్పుకొని ఒక స్థావరం ఏర్పరచుకొని గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకోవడమే చాలా గొప్ప పని. ముఖ్యంగా ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ చేస్తున్న పని అంతా పెద్ద పంచాయతీ పనే, మళ్ళీ ఒక నిర్ణయం అయ్యేది కాదు. వేములవాడ పోతావా సుత్తె పట్టుకొని కొడతా అంటావు, అక్కడ మరి పెద్ద పెద్ద హడావిడి అయిపోతుంది. ఇక్కడ పోతావా మంగళగిరిలో నెత్తులైన అది పోసుకుంటా అంటావు డీజిల్. ఇక్కడికి వస్తావా మళ్ళీ తిరుపతి కాళేశ్వరం దగ్గరకు మన శ్రీకాళహస్తికి వచ్చి ఆడని డీజిల్ పోసేసుకొని ఆ రోజు అంతా లొల్లి పంచాయతీ. ఇప్పుడు చచ్చేవాడివి నువ్వు ఈ నడు మధ్యలో కొంచెం చావడం చేత ఏమవుతుందంటే అక్కడ చుట్టుపక్కల కుటుంబాలు, చిన్న చిన్న గుడిసెలు, వ్యాపారస్తులు, ఇంతమంది భగ్గుమనదా. నువ్వు ఇలా పోసుకొని ఇలా కాల్చుకో, నీ శరీరమే కాలుతుందా? పక్కన కార్లు ఉంటాయి, పక్కన బండ్లు ఉంటాయి, ఇవన్నీ ఒక పెద్ద విపత్తు రాదా? పోలీసు అధికారులు అందుకు అడ్డుకుంటున్నారుగా. ఆ గౌరవం లేదా ఆయన గారికి? నేను అనేది అదే, ఆ గౌరవం లేకుండా ఎందుకు చేయాలి? వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకున్నావు, చితాభస్వం రాసుకున్నావు, సిగ వేసుకున్నావుగా, ఒక గౌరవంగా పోకపోతే రేపటి రోజు నిన్ను చూసి సమాజం ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ వాళ్ళ గురువు గారు గమనించి, వాళ్ళ గురువు గారు ఉంటే కదా గమనించడానికి. ఇందులో సోషలైజేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే కంటిన్యూషన్ మనకి డిజిటల్గా కనబడుతూనే ఉన్నారు, ఎక్కడున్నారు, అదొకటి మంచిది. ఇక్కడ నేను శ్రీనివాస్ గారికి, అఘోరి శ్రీనివాస్కి చెప్పేది కూడా ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్కి ముఖ్యంగా అలా తీసుకుపోవడం అనేది ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఆడవాళ్ళకి గుడిలో గోపురాల్లో ఉన్న వాళ్ళ దగ్గరనే మూర్ఖులు ఒక స్త్రీని 7 మంది అలా చేశారని అంటే మన దగ్గర శిక్షలు ఏమున్నాయో ఆలోచించండి తల్లి. శిక్షలు లేవు ఇక్కడ, ఇది పెద్ద సమస్య. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా అయితే దేవుడు దయతో నీకు, నువ్వు శివభక్తునివి, శివుణ్ణి కొలుస్తావు, నువ్వు అఘోరి అని అనుకున్న ఆ పేరుకి తండ్రి ఇంతవరకు ఏం చేయనీయలేడు, అదొకటి కృతజ్ఞత. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి చేరింది, అది కృతజ్ఞత. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన సమస్యలు ఏంటంటే నువ్వు వేరే ఎవరన్నా వస్తే చేస్తానంటే స్వీకరించేది కొంచెం అర్థంగా పోవాలి, లేకపోతే ఇక అందరూ ఒకలాగా ఉండరు కదమ్మా. ఇప్పుడు మంచి చెడు చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చేస్తే కూడా అవతల వ్యక్తిని గొడవ పెడి పంచాయతీ పెట్టడం కూడా ఉన్నారు. కాబట్టి ధర్మం కోసం చేసే ఈ ప్రయత్నంలో ధర్మమైన పనులు చేయడం ముఖ్యమైనయమ్మా. ఇది విషయాలు. ఇప్పుడు అఘోరి మాత కూడా ఏమంటున్నారు, నేనేం తీసుకెళ్ళలేదు, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చింది. అలా మళ్ళీ ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు వస్తే నాకు తెలిసిన ఈ విద్య నేర్పిస్తాను, నేను శిష్యులుగా చేర్చుకుంటాను, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే నేనేమీ ఆపను, ఇంత ఓపెన్గా చెప్తున్నారు. మరి ఇటువంటప్పుడు ఈ వర్షిణి లాంటి ఆడపిల్లలు బుద్ధి, జ్ఞానము, చీము, నెత్తురు, సంస్కారము ఏదైనా ఉంటే వాళ్ళు ఏం ఆలోచించాలి అంటే, ఏదైనా తేడా పడా వస్తే నేను పట్టించుకోను అని ఇండైరెక్ట్గా చెప్పడమేగా. ఇప్పుడు ఆ పాయింట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈయన తెలివిగానే చెప్తున్నట్టు అది. ఇప్పుడు ఈయన పట్టించుకోను, నాకు సంబంధం లేదు అన్న వర్డ్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న సాధువు చెప్పలేడు. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఉండినుంటే వాళ్ళ అమ్మా నాన్న అనుమతి లేదు తీసుకోకపోయేవాడివి. ఇప్పుడు ఇక్కడే వచ్చినది. నీకు ఇప్పుడు మన పెద్ద సమస్యల్లో ఏంటంటే అమ్మా, చెప్పిన మాట ఒకటి వినడు, సొంతంగా చేసే నిర్ణయాలలో అర్థం ఉండదు. దానికి తోడు ఈ అమ్మాయి అమాయకత్వంగా వస్తే వాళ్ళ అమ్మా నాన్నలకు హక్కులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో పోలీస్ అధికారులు చాకచక్యంగా
గొప్పగా ఆలోచన చేసి రాత్రి ఒకవేళ పోలీసు వాళ్ళు కాకుండా అక్కడ దుండగులు వచ్చినట్టే తల్లిదండ్రులు కాబట్టి అమ్మాయితో సెక్యూరిటీ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక ధైర్యం అమ్మా, కుటుంబం వ్యక్తులు వచ్చారు కాబట్టి ఒక ధైర్యం అమ్మా. అట్లనే ఒక 10 మంది 15 మంది అన్నోన్ పర్సన్స్ వస్తే ఏం జరుగుతుంది తల్లి, అది ఊహించుకోవడానికి భయం అవుతుందమ్మా. ఇప్పుడు మనకు తెలియకుండా మరి ఏం జరుగుతాయి, ఆకతాయిలు ఎలా లేరు ఈ రోజుల్లో. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే సరిపోదు, ధర్మాన్ని మనందరము మన అంతర్గతంగా స్వీకరించగలిగితే నువ్వు చేసే ప్రతి పని ధర్మమే. ధర్మం అమ్మ ఈ రోజుల్లో కలియుగంలో ముళ్ళు తల్లి, చాలా బలమైన ముళ్ళు ధర్మం. అది ఎంత గుచ్చుకుంటుంటే నీకు అంత నొప్పి అవుతుంటే అప్పుడు నీకు అవతల వ్యక్తి ద్వారా అంత ఫలితం కనబడుతుంది. ధర్మం నీకు గుచ్చుకోకపోతే నీకు ధర్మం లేనట్టే అర్థం. అంటే ఏం తెలుసా అమ్మ, తీవ్ర విమర్శలు వస్తాయి ధర్మాన్ని పాటించేటప్పుడు. కానీ ఇప్పుడు అఘోరి చేసే పనులల్లా ఒక పని కూడా క్లారిటీ లేకపోవడం చేత అక్కడ విమర్శలు ఎలా వస్తున్నాయి చూసారా. నిన్ను అది చేస్తాం, నువ్వు ఇలా చేస్తాం, అలా చేస్తాం అంటే ఆ రోజే ఈయన మీడియా ముఖంగా మీ అమ్మా నాన్నలను నేను ఒప్పించుకొని అని అన్ని ఉంటే ఈరోజు గౌరవం ఉండేదిగా. యావత్ ప్రపంచం మొత్తం నిజమే కదా అనిపించేది కదా. ఆ గౌరవం లేని పనులు చేయకుండా ఈ రోజు రియలైజ్ అయ్యాడు పాపం ఆయన గారు. ఈ రియలైజేషన్ 10 రోజుల కింద ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను మాట్లాడారు, అట్లా వేరే వేరే ఎందరో మాట్లాడారు. ఈ రోజు కోసమా ఇప్పుడు ఆయనకు అవమానం కాదా అది? ఒక సాధువుకి ఇటువంటి పనులు చేయకుండా ఉండడం కోసం మాట్లాడదామని నేను ట్రై చేశా, బట్ కలుస్తానని చెప్పి కలవకుండా ఆ పిల్ల నుంచి వెళ్ళిపోయాడు. ఎట్లా గుజరాత్ లో దొరికాడు. మొత్తానికి చాలా మంచి. కానీ నాకు ఏంటి బాధ, ఆ అఘోరి మాత కూడా నింద స్థుతులు భరించాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు శ్రీనివాస్ చెప్పేది కూడా ఏంటంటే, శ్రీనివాస్ ఎక్కడున్నా సరే గౌరవప్రదమైన విషయాన్ని తీసుకొచ్చుకో, అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పాము. ఇది ఒకటే సమస్య కాదు, సాధన 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 అని చెప్పేసి ఎంబడిపడ్డావు. కానీ సాధన అనేది ధర్మమై ఉంటే నువ్వు ఎక్కడున్నా సముద్ర గర్భంలో ఉన్నా నీ దగ్గరికి ధర్మం వస్తుంది. కాబట్టి సాధన అనే విషయం పక్కన పెట్టి సమాజంలో నువ్వు లోక కళ్యాణం కోసం తిరుగుతానన్నావు, అలాంటి విషయాల్లో తిరుగు, దానికి అందరం సహకరిస్తాం. ఆవేశం తొందరపడుతున్నాం. ఆవేశం సాధువులకి మొట్టమొదటిది ఆవేశం తగ్గిపోవాలి. ధర్మం వస్తే ఇప్పుడు అధర్మం వచ్చింది అనుకో అమ్మా, అది ధర్మం వచ్చేంత వరకు పోరాడాలం అనేది అక్కడ నీ ఆవేశం పనిచేయాలి. ఇప్పుడు ఇది లేని చోట నువ్వు ఎడా గెలవగలుగుతావు. అమ్మాయి మొత్తానికి చేరింది. కృతజ్ఞతలు మీడియా సోదరులందరికీ మరియు పోలీస్ అధికారులకి. ఏదో విధంగా అమ్మాయి కూడా, అమ్మ వర్షిణి తల్లి కొంచెం ఆలోచన చేసి ఉండు, ఓపికతో పనులు అవుతాయి, సాధన నేర్చుకోవాలి చేయాలన్నా కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన సమయం, దానికో విలువలు ఉన్నాయి. ఆ విధంగానే వెళ్ళు, నీ సాధనని ఎవరు ఆపేటోళ్ళు లేరు. కొంచెం ధైర్య సాహసాలతో కుటుంబ అనుమతులతో కొన్ని విషయ వివరణలు కాశీ క్షేత్రంలోనే ఉంటాయి. కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.